రాబోయే నీ లొల్లి పోతున్నావు ఆగు ఆగు ఆగ్రా అట్లా కొట్లానికి ఆగ్రా మాట్లాడా బయట దూరం పెట్టి అటు చూసి మాట్లాడుతావు బబ్బా నన్ను చూస్తావేమన్నా చెప్పు నువ్వే చెప్పు ఏంది చెప్పు పాపం బాధపడుతున్నాడు వచ్చిన్నాడు ఇట్లా పోతామని నేనేం చేయాలా ఇట్లా పోతామని నేనేం చేయాలా నేను తగ్గారా పోయి ఏదైనా కానీ 1 నెల 2 నెలలు 3 నెలలు తగ్గాలి కాదు. నేను ఉన్న అన్ని మాటలు నీవి ఇన్నా ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను ఇనే అవసరం కూడా లేదు. అర్థమయ్యా? అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యాను. కావాల్సింది అన్ని చెప్తున్నారా పోయి. నేను ఏదైనా కానీ వద్దు అంటే వద్దు ఫిక్స్ అంతే. నేను కూడా వద్దంటే వద్దన్నా మరి నువ్వెందుకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అలా ఏం చేస్తామా చెప్తే ఇంటలేడు అన్ని చెప్తున్నా. నేను మొన్న తెలిసిన అన్న నీ ఏడు పైన ఏడుపు ఒకటేనారా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ ఇమ్రాన్ అని బబ్బు అని అయితే కలిపేసాలా. ఎందుకంటే మస్తు చాలా టార్చర్ అయిపోతుంది వాళ్ళ ఇద్దరితోటి. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా మస్తు టార్చర్ చేస్తున్నా బబ్బు వాడు ఇమ్రాన్. ఇవాళ ఏడికైతే అది కలిపేస్తా. ఇవాళ ఎట్లాగో January 26 కాబట్టి అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. అవో చీడు రాబోయే నీ లొల్లి పోతున్నావు ఆగు ఆగు ఆగ్రా అట్లా కొట్లానికి ఆగ్రా ఏం చెయ్య మాట్లాడు కొంచెం తక్కువైతే మంచిది రాబోయి. నీకు అంత తక్కువ ఎంత తక్కువ అన్న కోసమే కదా అన్న కోసం అని చెప్పి నేను మొత్తం కాలు కూడా మొక్కనికి కావాలని కూడా పోయినా కదా నా ఐదు తక్కువ అయిపోయింది ఇమ్రాన్ సెట్ అయిపోయాడు. వీడు పోయి సెట్ అయినా సెట్ అయితే ఫోన్ వేయాలి కదా నాకు. నువ్వు ఇంట్లో పడుతున్నావు. నేను అలాగ వచ్చిన కదా చూపి బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? అమ్మాయిలు వద్దంటుండే దాని గురించి నేను చెప్తా. ఎంత తగ్గినా తగ్గినావు 10 సార్లు ఎప్పుడు తగ్గినా తగ్గినట్టు చూపిస్తాడు. వచ్చాడు అక్క ముఖం కూడా చూస్తాడు అన్నయ్యక్క కిందనే ఉన్నా కదా పైన. అరే మామ పప్పకి అన్నా అరే పైకి రా ఇడు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? అగ్గిరా అయిపోతుంది రా అరే పట్టేసుకోరా చిన్న ఉంది గల్లీ ఉరకని అరే మళ్ళా సరే రా కింద మాట్లాడన్నా పోరాటం ఏమన్నా చెప్పానా మాట్లాడుకోవచ్చు. చెప్పురా పోయి మాట్లాడుతున్నా కదా. మాట్లాడా బయట దూరం పెట్టి అటు చూసి మాట్లాడుతావు బబ్బా నన్ను చూస్తావేమన్నా చెప్పు నువ్వే చెప్పు ఏంది చెప్పు పాపం బాధపడుతున్నాడు వచ్చిన్నాడు చూసి ఆడలు వద్దంటారు కదా నేను దాని గురించి మాట్లాడానికి వచ్చాను. సరే చెప్పు. అరే మీరు ఏందన్నా ఇది చూసి మాట్లాడా నన్ను చూడమన్నా ఒక లవర్స్ మధ్యలో కూడా ఇంత కొట్లాడుతుండదు ఇంకా పెద్ద ఉంటాయి.
అరే నువ్వు చూడవా నువ్వు చూడవా ఒకసారి నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా చూసిండ్రా అన్నా నేను చూస్తున్నా చెప్పు ఏమైంది ఏదో మాట్లాడుతా ఆడోళ్ళు అంటారు కదా ఇష్టం వచ్చినట్టు మరి నాకు కూడా ఉన్నాయి మాకు కూడా ఫిక్సింగ్ పెడితేనే నాకు సెట్ నువ్వు మారువా నువ్వు మారవరా ఆడోళ్ళు అంటారు మా అక్క కూడా ఊరొద్దు అసలు ఆడోళ్ళొద్దు మరి చాలా పెట్టావు కదరా ఫిట్టింగ్ చెప్పి ఆడోళ్ళొద్దు ఆడోళ్ళొద్దు అంటారు ఎవ్వరొద్దు అక్క కూడా వద్దు ఛానల్ మనకు ఎట్లుండాలంటే ఇప్పుడు ఆడు పెళ్లి చేసుకోకుండా సన్యాసులు ఉంటారు మొత్తం ముట్టి మొక్కలు ఆడాలి సన్యాసి పెళ్లి అయింది నేను సన్యాసి అయితే ఉండదు ఛానల్ వద్దన్నారు కదా ఆడోళ్ళు ఎందుకుంటారు ఓరు మరి ఆడ ఎందుకుండొద్దు ఎండింగ్ దాకా ఉంటారు అట్లయితే ఆడోళ్ళు వస్తారు మరి ఇట్లా ఆడోళ్ళు వస్తారు సరే ఫిట్టింగ్ అంటే పెడతాం మరి ఇగో నా ఇవన్నీ ఇగో నేను ఒకటే చెప్తున్నా అరే బాబు చెప్తున్నా నన్ను చూసి బాబు అంటే ఆడుంటే అదే అలా ఎలా చెప్తారా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు ఇప్పుడు అసలు ఆడలేదు బాయ్స్ అంటే సన్యాసి తీసుకొని మాట్లాడుకోరు మీరు మాట్లాడాలి అయితే బాబులో పెట్టుకుంటా నేను సరే బాయ్స్ లో బాబులో పెట్టుకుంటాం ఇవే ఫిట్టింగ్ నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు నా బతికేదో నేను బతుకుతా నా పాటికి నేను ఉంటాను పట్టుకొని మాట్లాడుతూ మీరు ఇదేంటి కంగన్న మరి ఎందుకు వస్తుండు అంటున్నాడు మాట్లాడమని ఉరుకుతాడు సడన్ గా పిల్లలు కొట్టించారే పట్టుకో అంటున్నా అవసరం లేదా మాట్లాడమాను ఇప్పుడు మాట్లాడమాను ఆడవద్దు అంటున్నాను ఏ ఆడవద్దు అవురా అరే చెప్పురా బాయ్ వీనికి ఏమన్నాడు ఛానల్ ఆడవద్దు అన్నాడు బాయ్స్ అంటే ఎందుకు మొగోళ్ళు ఆడవద్దు మరి అట్లాంటే నాకు ఆమె ఫస్ట్ ఉంది ఓరు వీళ్ళు కూడా ఇప్పటి నుంచి ఉంటారు ఎండింగ్ కాకుంటారు అరే అవురా అరే చిన్నపిల్లలు వద్దు అంటున్నా నేను చిన్నపిల్లలా ఎందుకు చిన్నపిల్లలు వద్దా ఒక ఆమె ఉన్నారంటే అందరూ ఉంటారు లేకపోతే ఒకరోజు ఇట్లా పోతామని నేనేం చేయాలా చిన్నపిల్లలు వద్దు అంటున్నా చిన్నపిల్లలు కాదు అసలు ఆడోళ్ళు వద్దు ఆడోళ్ళు ఎందుకు వద్దురా అన్న ఇమ్రాన్ అన్న అక్క కూడా వద్దు అక్క ఎందుకు మరి ఆడోళ్ళ మరి ఏం చేస్తున్నా ఎండకి అరే ఏం చేయాలా నేను స్నానం చేయాలా రాబాయ్ మళ్ళా ముట్టుకో నేను చేసుకున్నా ఆల్రెడీ నువ్వు ఏ విధంగా నువ్వు ముడితో స్నానం చేయాలంటున్నా ఏమని అనుకోని నేను ఇగో నా బబ్బు అరే ఇగో నా బబ్బు వేరుండే రాబాయ్ నాన్న కూడా ఒకటే నాన్న ఒకటే బబ్బు వాడు వాడి నేను చెప్పింది వింటుండే
నేను చెప్పింది కూడా వింటుండే మాట్లాడిరా భయ్ మాట్లాడి నేను చెప్తున్నా ఆడోళ్ళు వద్దంటారా వద్దు ఇగో నేను చెప్పింది వాడు వింటుండే వీడు వింటలేడు ఏం చేయాలి నేను చెప్పింది కూడా ఆయన వింటుండే ఈయన వింటలేడు కదా నేను అన్నిట్లో నేను కాంప్రమైజ్ అయినా దీంట్లో కాంప్రమైజ్ కాను నువ్వు ఇక్కడ బబ్బు ఇడరా నీకు బబ్బు అరే వద్దురా బాయ్ పో నువ్వు నేను బాబు వీడు ఏదో ఒకటి చేసి నాకు కన్విన్స్ చేస్తాడు కాల్వట్టి గుంజ చేస్తుండు అవసరం లేదు రా బాయ్ అరే ఉర్రకుండా మాట్లాడరా బబ్బు మాట్లాడరా బాయ్ సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు మీరు కూడా మాట్లాడు అని చెప్తే అర్థమైతే అరే వద్దురా బాయ్ ఇజ్జత్ పోతుందిరా బాయ్ చెప్తున్నా ఇజ్జత్ పోతుంది ఆడోళ్ళు వద్దు మన మొగలు చేసుకుంటే అట్లా ఎట్లుంటే అప్పట్లా మస్తు పోతున్నాయి రైట్ అక్క వద్దంటారు మన ఫ్యామిలీ ఛానల్ ఓవర్ చేస్తారు మనం చేస్తాం ఏం చేస్తారు ఒక 4 కంటెంట్లు గొల్లయి ఒక 4 చెప్పమని చేస్తాం అరే ఇదే అరే మళ్ళీ ఏందన్నా ఇది మాట్లాడుతుండు ఉరుకుతుండు ఏందిరా నాకు నాకేందని ఇది అరే మీకు కాదన్నా మాకేదన్నా ఇది మధ్యలో మాట్లాడు కల్పిస్తాను మీరు కొట్లాడుతున్నా పోయి కంటి రోడు అంత చిక్కనోడు కోటి తలల తెలివికైన క్వశ్చన్ వద్దన్నప్పుడు వద్దు అట్లయితే ఆడ చిన్న పిల్లలు ఉంటారు నీ డిమాండ్స్ చెప్పురా చెప్పినట్టు చేస్తాము అంటే బట్టలు వాడి ఇస్తాము ఆడోళ్ళు సరే ఆడోళ్ళు ఏంది అక్క కూడా వద్దాడు సరే అక్క కూడా వద్దు అక్కడ నొప్పిరా భయ్ వద్దు అంటారు ఇప్పుడు సరే ఏది ఉన్నా మనమే చేసుకున్నాం సరేనా అక్క వద్దు ఆ స్పందన హారికకి ఏం చేస్తారు ఓ సరే ఏం చేస్తారు చేసుకోరు మళ్ళా నాకు ఒక్కోడు ఒక అమ్మాయితో కనిపించి మాట్లాడు కనిపించాలి అప్పుడు చెప్తాను ఏమిటండి మీరు మాట్లాడేది నా దగ్గర ఉండాలా మీ చాటింగ్ నా దగ్గర ఉండాలా మధ్యలో వచ్చిన గుండెలకు ఫోన్ లెక్కన ఏముండవు మన ఫోన్ లో అవసరమే లేదు ఆ ఫోన్ ఎందుకు తీసుకున్నా నేను చూపిస్తా ఒకసారి ఇడిపోరి నా ఫోన్ ఎందుకన్నా ఆడోళ్ళంటే వద్దన్నాడు చిన్న పిల్లలు వద్దన్నాడు నేను ఒప్పించాను బాయ్స్ ఓకేరా చిన్న పిల్లల బాయ్స్ ఓకే బాయ్స్ లో చిన్న అమ్మాయి కాదు అమ్మాయిల పోరోలు అయితే బాబులు ఓకే చిన్న పిల్లలు బాబు తీసుకో మన ఫోన్ నేను వచ్చేస్తాను బయటికి నేను లేను నేను కొట్లాట లేదన్న ఫోన్ మీ ఫోన్లు అన్న నా ఫోన్ ఓపెన్ చేస్తే మీరే పర్సన్ అవుతారు మీ కొట్లాట మేమేం చేస్తామన్నా మా ఫోన్ ఎందుకు వచ్చాయన్నా అందరు అమ్మాయిలతో డిలీట్ అయ్యారు అందరు బ్లాక్ చేసి అమ్మాయిలతోనే మాట్లాడాను అరే మీ మమ్మల్ని పట్టుకుంటేమ్రా దమ్ములేదా అన్న నాతో మాట్లాడు అరే ఎందుకు ఇప్పుడు అమ్మాయిలు వద్దన్నారు ఓరే అమ్మాయితో మాట్లాడాలి అక్క వద్దంటారా సరే మీరు కూడా ఏమైనా మాట్లాడండి ఒకసారి ఫోన్ చూపిస్తా ఆగు ఫోన్ రైస్ కుక్కర్ లో పెడుతున్నా మిస్బా హాయ్ హాయ్ అంట ఇగో 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 ఎవరు పెట్టినా హాయ్ డన్ డన్ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ నా ఫోన్ లో ఏముంటది నా ఫోన్ తీసుకోండి ఏంది అరే నాకు మళ్ళీ మాట్లాడచ్చు అంతే అక్క గుర్తున్నాను మళ్ళా ఇగో సరే మీరు చేస్తురా చేరి రైట్
ఇగో రాబాయి నేను కూడా వద్దు, నువ్వే వేసుకో. నేను కూడా వద్దు. ఇగో మీరు అందరు కలిసి అక్క వద్దంటారుగా, మీరు అందరు నేను కూడా వద్దు, మీరే పోయి వేసుకోండి. అరే అరే బాబు తలకిందులు కిందులు తలకిందులు కిందులు చెప్పి ఇప్పుడు అరే నా బబ్బు వీరుండే, ఆ బబ్బు వీడు కాదు. మీరు మారిపోయారు. వాయిస్ ఛానల్ ఎట్లా వేసుకున్నాం అట్లనే వేసుకున్నాం. అరే అక్క ముందటికెళ్ళి ఉందిరా భయ్, ఆమె వద్దంటే అక్క ముందటికెళ్ళిందంటే ఇప్పుడు వీళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఉంటారు, ఎండింగ్ దాకా ఉంటారు. అవసరం లేదు అట్లా. ఎట్లయితే కామెంట్లలో వద్దు, అందరు వద్దు అని చెప్తారు, ఇంకేం చెప్పాలా? ఏం రా అవునా కదా? ఎంతో కలుపుతాం అనుకోరా, ఈ లొల్లి నాతో అయితే కలపడానికి అయితే లేదు, అస్సలు అయితే లేదు. ఓకే అక్క వద్దంటారు, అమ్మాయిలు వద్దంటారు, మీరు ఎవరో ఏ అమ్మాయిలు రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. నా బబ్బుకి నేను తెచ్చుకుంటా, వాడు ఎట్లా కూడా తెలుసు. మాకు అందరు మంచి కూర్చున్నప్పుడు ఆడొస్తే నువ్వు వెళ్ళిపోడు, నువ్వు రాగా ఆడైపోవడం ఏదైనా ఇది పిల్లల్లాగా కొట్లాడలు సెంటిమెంట్ ఏం చేయాలన్నా? నువ్వు పావలాగా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ 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 చేసి నువ్వు ఓవరాక్షన్ చాలు వచ్చాయి. నేను ఈ మాట కాంప్రమైజ్ కాను. ఒక నెల కొట్లాటైనా ఉండని నువ్వు చెప్తున్నావు అన్నిటికీ. సరే నువ్వు ఓకే అంటున్నావు, అక్క కూడా వద్దంటున్నావు. ఇదేంది మన మీరు కూడా ఓడుతారు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి, కానీ ఏం చేయాలి అర్థం అవట్లేదు. చెప్తున్నారా నేను ఏదైనా కానీ వద్దు అంటే వద్దు ఫిక్స్ అంతే. నేను కూడా వద్దంటే వద్దన్నా మరి. రంగు మార్చి రైట్ చేస్తాడు. అన్న కొట్టిండు, మేము కొట్టి ఏ కొట్టలేరా భయ్, అవసరం లేదు. పోనీ ఏం చేస్తాం రా భయ్, పోనీ అరే నేను కూడా ఛానల్లో చేయాలా భయ్, మీరే చేసుకోండి. ఇప్పుడు దాకా మజాకులు ఉండే, ఇప్పుడు సీరియస్ అవసరం లేదు నాకు. అవసరం లేదు, ఛానల్ మొత్తం అవసరం లేదు. నేను తగ్గారా భయ్, ఏదైనా కానీ 1 నెల 2 నెలలు 3 నెలలు తగ్గాలి. అవసరం లేదు కాదు, నేను ఉన్న అన్ని మాటలు ఇవి ఇన్నా ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను ఇనే అవసరం కూడా లేదు, అర్థమయ్యా? అన్నిటికీ కాంప్రమైజ్ అయినా కావాల్సింది అన్ని. మీరు సగం లొల్లి చేసేది మేమేనా? మీరు కలవాలని చూస్తుంటే మమ్మల్ని కలవాలంటే మీరు ముందటికెళ్ళి చెప్పుకోవాలా, వాడికి వద్దురా బాబు దీని మీద నువ్వు చేస్తా రాబోయే వచ్చే రోజులుగా ఏంది అని తిడుతున్నా. యూట్యూబ్ ఛానల్ నేను కూడా ఒక మెంబర్ని, మళ్ళీ నేను కూడా ఉండాలా కదా? నేను కూడా నెల అందరు వీడియో చేసుకుంటే నేను ఉండాలా, అందుకే వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు బీపీ అవుట్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోతాను. జెండా పెట్టు అన్న కూడా ఒకటి అన్న ఇంకోటి పెట్టాను. అన్నిటికీ నేను చిన్నప్పటి నుంచి అన్ని ఇనుకుంటా ఇక్కడ దాకా వస్తే నువ్వేమో తమాషా చేస్తున్నావు. అన్నా చూడనా? అరే ఏనా చూసలేవు, అయిపోయింది. నీకు కూడా పెడతాడు, నాకు తెలుసు పెడతాడు. అట్లా చెయ్యకరా, అన్న పెట్టింది. అరే పైకి పోతుంటా, అరే చేతి గీత తీసుకుంటా. మరి ఈ మాట ఇప్పటిదాకా వాళ్ళ ఫోన్లు చెక్ చేసేటప్పుడు వాళ్ళ ఫోన్లు ఎందుకు చెక్ చేస్తున్నావు? ఎందుకంటే ఏం మాట్లాడదు, నువ్వేం మాట్లాడదు, సైలెంట్ ఉండవు అంతే. వాడు చెప్పుకొని ఆడు సరే ఈ మాట ఆడిండు. ఆడోళ్ళు వద్దన్నారు కదా, నువ్వు కూడా వద్దు, నువ్వు కూడా వద్దు.
సన్యాసి తీసుకోమంటున్నా. వస్తారు నేను రా. సరే చేయరు, ఏమేం చేస్తారు చేయరు. ఆయన ఒప్పుకోండు వద్దని చెప్పి, నువ్వు వద్దని చెప్పి ఆయన ఒప్పుకోండు. ఇంత పెద్ద ఉన్నారు వాడు చెప్పినట్టు ఇంట్లోనే ఉండు. ఇట్లనే ఇదొక మాట కాంప్రమైజ్ కాదు నేను. ఏడినాడు సరే ఒక మాట ఏమిన్నాడు చెప్పు. తెచ్చిచ్చిండు. నా మాట ఏమైనా అజ్జపక్క, నా కోరికలు అంటలేను, నా మాట ఏమైనా అజ్జపక్క. సరే అన్నాడు కదరా బాయ్. వద్దా సరే అన్నాడు అన్నాడు అన్నా నేనేమన్నా నాకే ఉంటది నువ్వు సరే అంటే నాకు కొట్లాడు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. అయిపోయినా నువ్వు ఎన్ని రోజులు సిద్ధ అయినా ఇప్పుడు దాకా వాళ్ళు వద్దన్నారు కదా, నేను కూడా రాను. ఎన్ని రోజులు చేసుకుంటా చేసుకో. రా యూట్యూబ్ ఛానల్ బంద్ చేద్దాం అయిపోతుందా? ఇంత మరి ఇంత కూడా ఉండదురా బాబు. ఎట్లుండే అట్లా చేయమంటున్నా. అక్క ఏమన్నది, నేను అక్కను వద్దంటే ఏమంటుంది అక్క, నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా అంటుంది. ఆమె ఉన్నది స్టార్టింగ్ నుంచి ఉంది. ఆమె లేకపోతే వద్దురా ఎంతైనా వద్దు. నేను ఒకటే వద్దు. ఎందుకొద్దు ఎందుకొద్దానా? చూడు నేను చెప్తున్నా చూడు, నువ్వు కూడా చూడు. చూసుకొని మొత్తం నొల్లి పెట్టింది వీళ్ళిద్దరు. చూస్తున్నామన్నా మేము చూసినా నేను వీడియోలలో ఎంత కలుపుతున్నారు. అరే అది నాకు మళ్ళా కొట్లాట నువ్వు మొత్తం ట్రిగర్ అయ్యి వీడు మొత్తం నాకు ట్రిగర్ చేస్తుంది. వీడు మంచి ఆలోచించి వచ్చిండు. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. వద్దంటారుగా రైట్. అక్క కూడా వద్దురా నేను చేసుకుంటా. అరే బెస్ట్. అరే వాంఛిత అది కావాలా? నేను నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు లేదురా, నీకు సమ్మగా ఉండదు. నువ్వెందుకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి? ఏం చేస్తామా చెప్తే ఇంటలేడు అన్ని చెప్తున్నా. నేను మొన్న ఎంత తెలిసిన అన్న నీ ఏడు పైన ఏడుపు ఒకటేనారా? ఎన్నో టెన్షన్లు పెట్టుకుని ఉండు కదరా, అట్లా ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నావు? ఆమెతో నాకు లొల్లి అవుతుంది. ఆమెతో నేను సెట్ చేస్తాను. ఆల్రెడీ ఒక బాటిల్ వచ్చింది, ఒక ప్లేట్ వచ్చింది బయటికి. నెక్స్ట్ అన్న బ్యాగ్ వస్తుంది. బ్రోకర్ నేనే. కట్ చేశారు కట్ చేయాలి కట్ చేయి కట్ చేయి.